హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెజ్ లవర్స్. నేను మీ బ్లెస్సీ. ఇవాళ మన రెసిపీ వచ్చి మేవ చేపల పులుసు అండి. ముందుగా మేవ చేపల్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలండి. వాటిలో బొడ్లు వస్తాయండి, వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిలో ఉప్పేసి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. అట్లా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ముందుగానే తరిగి పెట్టుకుంటాం కదండి, వాటిని వేసుకుని వేయించుకోవాలి బాగా. చేపల పులుసు కదండి, ముందుగానే ఆనియన్స్ని వేయించుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుసు పోసినప్పుడు ఆనియన్స్ ఉడకవు. ముందుగానే చింతపండుని కూడా నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. ఆ తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక అలా కదుపుకోవాలండి. గరిటె పెట్టి తిప్పకూడదు. తర్వాత ఉల్లిబుందు వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకుని. తర్వాత ఉప్పు మనకు కావాల్సినంత వేసుకోండి. అలా కదిలించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. మళ్ళీ కదిలించుకోవాలండి. ఇలాగా అలా ఎగురుతూ ఉంటుందండి, కూర ఉడుకుతూ ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎగిరాక చింతపండు పులుసు పోసుకోవాలండి. ఎక్కువే వేసుకోండి. తర్వాత అలా ఎగురుతూ ఉంటుందండి, తిప్పుకోవాలి మళ్ళా. తర్వాత ఇందాక ఉంది కదండి, జనను కూడా వేసుకోవాలి. ఇది సగం ఉడికినాక వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి కదిలించుకోవాలి. తర్వాత మూత పెట్టేసేయాలండి. ఇట్లా ఒక 20 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి కదిలించుకోవాలి. ఇదేనండి, రెడీ అయింది. మేవ చేపల పులుసు రెడీ అయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.